చెప్పండి. సీఎం గారు వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి ప్రత్యేకంగానే ప్రతిపక్షం అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. మీరు టీవీ ఛానల్ మీరు చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఛానల్ రిపోర్ట్ అండి, మీడియా ప్రతి మీడియాకి అనుమతి ఉండాలి. నువ్వు అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు మీడియాకి 4 మీడియాలకి అనుమతి లేకుండా నువ్వు ఎందుకు పెట్టావు? మరి నువ్వు 4 ఛానల్స్కి అనుమతి లేకుండా ఎందుకు బయటికి పంపించావు? 10 టీవీ ఒకటి, ఎన్టీవీ ఒకటి, 9 టీవీ ఒకటి, సాక్షి టీవీ, వీళ్ళకి మరి ఎందుకు పంపించలేవు నువ్వు లోపలికి? అక్కడే నీకు తెలిసిపోతుంది కదా. నువ్వు వైసీపీ వాళ్ళు కనుక మనం ఒకవేళ సహాయం చేస్తే మనం పాల్గొచ్చు. మరి ఏంటి అప్పుడు జగన్ గారు ఇలా చెప్పాడా? జగన్ గారు అలా చెప్పలేదు కదా. ప్రతి పేద మానవుడికి సంక్షేమ పథకాలు అందాలి, మనకి ఓటు వేసినా వేయకపోయినా అని చెప్పాడా లేదా? మరి ఆ సీఎంకి ఈ సీఎంకి మాటలు ఎంత తేడా ఉంది మీరు చెప్పండి. చేతకాని ప్రభుత్వం దిగిపోమని చెప్పండి, రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పండి. కాదు, రాష్ట్రపతి పాలన పెట్టమనండి. వైసీపీ కూడా ఇదే అంటుంది, ప్రభుత్వంలో కులమత భేదాలు చూడలేదు, పార్టీ కూడా చేయలేదు కాబట్టి జగన్ గారు గెలిచాడండి. ఇప్పుడు కూడా 40% ఓట్ షేర్ ఉంది. జగన్ గారు ఇప్పుడు పెట్టిన సీఎం అవుతాడు. అది వైసీపీ వాళ్ళకి మనం ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి కూడా సీఎం చెప్పాల్సిన మాట కాదు అది. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, ఒక సీఎం చెప్పాల్సిన మాట అనేది అది కరెక్ట్ కూడా కాదు. నేను 4వ సారి సీఎం అయ్యాను, పథకాలు అమలు చేయాలంటే ఏమీ చేయడు, ఏమీ చేయడు. అంత అబద్ధమే, అంత అబద్ధమే, మోసం. మేనిఫెస్టో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. అసలు సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ ఉన్నాయండి? ఎవరికి ఇచ్చాడు సూపర్ 6 సూపర్ 7? ఆ పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు, అవి కూడా అరాకొర కట్ చేసుకుంటా వస్తున్నాడు. అంటే అనార్హత పెన్షన్లు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వం, అవి కూడా కట్ చేశాడు. మా చుట్టాల్లోనే ఇద్దరికి ఉంటే ఇద్దరికి కూడా పెన్షన్ కట్ చేశాడు. మరి ఏంటి, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ కటింగ్ అంట. మరి ఇంకేంటి, ఆ ప్రభుత్వానికి మీకు తేడా ఉంది? వైసీపీ 5 ఏళ్ళలో కూడా అడుగు పందుల్లాగా మేసేసి తిన్న తర్వాత ఇళ్ళు మేస్తున్నారుగా, ఇళ్ళు ఇంతకన్నా దారుణంగా మేస్తున్నారు. ఆ బందర్ రోడ్లు, బీఆర్టీఎస్ రోడ్లో బెల్ట్ షాపులు పెట్టాడు. అసలు అక్కడ బెల్ట్ షాపులే లేదు, అక్కడ పర్మిషన్ బెల్ట్ షాపులు పెట్టాడు. సంపద అక్కడ సృష్టిస్తున్నాడు. ఏంటి ఉపయోగం? సంపద సృష్టిస్తే పేదవారిని కూడా ధనికులు చేస్తామని ఏమీ చేయడు. పేదవాడు పేదవాడుగానే ఉంటాడు. సీఎం మటుకు ఉన్నత హోదాకి వెళ్ళిపోయాడు. అది సీఎం గారు జేడీ నెల్లూరులో కార్యకర్తలతో సమావేశమయ్యి వైసీపీ వాళ్ళకి పరోక్షంగానే ప్రత్యేకంగానే ఎలాంటి పథకాలు కానీ పనులు కానీ చేయొద్దని చెప్పడం జరిగింది. సీఎం గారు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వ్యాఖ్యలు సీఎం అంటే సీఎం పదవి చేశాడు, ఎమ్మెల్యే కూడా పవర్ లేదు. ఆయన పవర్తోనే పని చేయాలి. ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఆయన పనితోనే చేయాలి. సీఎం కానీ పదవి కానీ పవర్తో పని చేయడానికి లేదు అధికారం. మినిస్టర్ కూడా ఆయన ఆర్డర్ ఎత్తేనే చేయాలి. నేనేమంటున్నాను, ఎల్లపల్లి శ్రీనివాస్ కూడా అదే అన్నాడు, నాకు మినిస్టర్ పదవి ఎందుకు బాబు ఈ బొక్క, ఏ పని చేయడానికి నాకు అధికారం లేదు అని ఆయన చెప్తేనే చేయాలి. అట్లా ఎట్టా ఉండదు. కనీసం బొమ్మల మీద కూడా వాడి ఫోటోలు ఎవడు వేసుకుంటాడు? జగన్ గారి ఫోటోలు వేసుకుంటారా? ఇలా పట్టాల మీద అది అవసరమా? ఎవడు వేసుకోడుగా మరి. మా 6 గ్యారెంటీ అన్నారు, ఇంకా అమలు చేయలేదు దొరికి. ఇప్పుడు చేస్తారు, సంవత్సరం 2 సంవత్సరాలు పోయినా చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అన్ని రేటు పెరిగిపోయినాయి. అమ్మఒడి లేదు, ఎప్పుడు చేస్తా అన్నారు. ఎప్పుడు చేస్తారు? వచ్చిన నెల అన్ని బియ్యం చేయాలి, ఇంతకు ఒక్కరు బియ్యం చేయలేదు. ఎంత ప్రజెంట్ సంవత్సరం పడుతున్నారు. గత ప్రభుత్వం అడ్జస్ట్ అంటారు. మీరు చేసి చెప్పండి. 6 గ్యారెంటీలు లేవని అవన్నీ ముందు అమలు చేయండి. 6 గ్యారెంటీలు. మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు? ఆయన మాట్లాడితే జగన్ తిడతాడు. ఆయన ఇది చేస్తాడు. నువ్వు అన్ని చేస్తా అది చేస్తాను, లేడీస్ ఏం చేస్తా అంటాడు. ఇంతకు ఏమి చేయలేదు. అంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా మీకు తెలియదు. మీకు ఎందుకు హామీ ఇచ్చే? మీరు మీకు తెలుసుకొని హామీ ఇవ్వాలి. ఎందుకు ఇచ్చారు మీరు హామీ? మీకు తెలియదు, వదిలేయాలి. జగన్ లాగా మీరు ఉండాలా? ఎందుకు ఇచ్చారు మీరు హామీలు? 6 హామీలని ఎంతమంది వస్తుపడుతున్నారు? గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వస్తాయండి. అదే మా ఏంటంటే ఈ 6 గంటలు ఎమ్మటి అమలు చేయాలి. మా విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి అది మమ్మల్ని ముందు 6 గంటలు చేయాలి. 6 తల్లికి వందనం అన్నారు మే నెలలో అంటారు. ఇప్పుడు మేనమ్మా సంవత్సరం అయిపోయి ఆల్రెడీ సంవత్సరం అయిపోయిందా? మే నెల ఇంకో 2-3 నెలలు ఆ సంవత్సరం అయిపోతుంది. ఎమ్మటే అమలు చేయాలి. ఇంత ఏం చేయకుండా ఎలాగా మీరు అమలు ఏం లేక మీరు అమ్మి ఎలా ఇచ్చారు? మీరు చేయాలి. వైసీపీ వాళ్ళకి పరోక్షంగానే ప్రత్యేకంగానే వైసీపీ వాళ్ళకి అలాంటి పనులు చేయొద్దని చెప్పడం జరిగింది. పబ్లిక్గా మీరేమంటారు?
అలాగే అన్నారు సార్. ఒక టైంలో మరి వైసీపీ వాళ్ళు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టారు కదా, సో అందుకే ఈయన అంటున్నారు. అవును, అది కూడా తప్పే. మరి టీడీపీ వాళ్ళు అలాగా క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసుకురాకూడదు. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి పథకము బ్రహ్మాండంగా సాగుతుంది. ఇప్పుడేం పర్లేదు. ఇక నా రాబోయే రోజులు బాగుంటుంది. అది కొంతమంది అంటే గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయి, ప్రభుత్వం ఇంకా పథకాలు ఏమీ రావట్లేదు. పథకాలు ఇప్పుడు ఎక్కి ఎన్నాళ్ళు అయ్యింది, అమలు పరుస్తారు. ఏం చూడక్కర్లేదు. వైసీపీ వాళ్ళకి పరోక్షంగానే ప్రత్యేకంగానే వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో చెప్పడం జరిగింది. సీఎంగా ఇలా అంటే ఎంతవరకు కరెక్ట్? విరుగుట కొరకే నిలబడదు. చంద్రబాబు నాయుడు నిలబడ్డు. రెడ్ బుక్ రివర్స్ అయ్యి వాళ్ళని ఇచ్చేస్తుంది. వైసీపీ వాళ్ళు కనుక మేలు చేస్తే మనకి పాలు పోసినట్లే అని చెప్పడం జరుగుతుంది. ఈడేమన్నా పాలు పోసాడా? ఈడేమన్నా పాలు పోసాడా? 9 నెలలు అయిపోయింది. ఏం చేశాడు? ఓడిపోయినాక చెప్తాడు జగన్ 7 సార్లు తోలు తీసేస్తాడు. సరిపోతుంది. పథకాలు చూసుకుంటే మే మాసంలో వేస్తాము, వాళ్ళకి తల్లికి వందనం అన్నాం కదా, పథకాలు మే మాసంలో వేస్తాము, రైతులకి జూన్ నెలలో అన్నదాత సుఖీభావ వేస్తాము. 3 విడతలుగా వేస్తాడంట. రైతుకి ఒకేసారి జగన్ ఇచ్చాడు. 20,000 3 విడతలుగా ఇస్తాడట. టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మొత్తం బలంగా ఉండాలి, బలంగా పనిచేయాలి. ఏమీ లేదు, డొల్లాది. అది చూడు, రేపు ఎలక్షన్ ఇప్పుడు 9 నెలలు అయింది, 5 సంవత్సరాలు నిండాలి. కాదు సార్, నేను 4వ సీఎం అయ్యాను, ఏం దుఃఖితో 4 సార్లు కాబట్టి 5 సార్లు అయ్యాడు అనుకో. ఏం పీకాడు ఇప్పుడు 9 నెలలు? సూపర్ 6 హామీలు ఇచ్చాను మేనిఫెస్టోలో చూసుకుంటేనేమో. ఏ హామీ ఇచ్చాడు? ఆయన చెప్పమనండి. హామీ ఇచ్చాడని ప్రజలు 2014 నుంచి 19 వరకు ఎక్కువగా చేస్తారనుకున్నారు, కానీ ఏం చేయని దుఃఖిస్తున్న పరిస్థితిలో ఉన్నా అని చెప్పి సీఎం గారు కరెంట్ రేట్లు పెంచి అన్నీ పెంచేసి ఏదో పగలు చేస్తావని వేశారు. నీ పగలు తీయలేదు, నీ పగలు తీసేస్తారు రేపు వచ్చినాక. వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాలు కూడా అడవి పందుల్లాగా చిన్నంత తినేసి తొక్కేసి వెళ్ళిపోయారు. 5 ఏళ్ళ పరిపాలన కూడా అలానే ఉందని చెప్పేసి మీరు వచ్చి ఏం పీకారు చెప్పు? 9 నెలల్లో పూర్తి వ్యతిరేకం ఉంది. 99% వ్యతిరేకం ఉంది. వ్యతిరేకత ఏం లేదు, కావాలని వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అనుకోవటం అంతే. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. అది మా విజ్ఞప్తి. ఇది మాది. సీఎం గారు నన్ను మాట్లాడుతూ కార్యకర్తలతో సమావేశం మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి పరోక్షంగానే ప్రత్యేకంగానే వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దు, ఎలాంటి పథకాలు ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. అది తప్పు కదమ్మా. గత ప్రభుత్వం 9 గ్యారెంటీ ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. అందరికీ వైసీపీని చూడద్దు, తెలుగుదేశం చూడద్దు, పవన్ కళ్యాణ్ చూడద్దు, ఈ పార్టీని చూడద్దు, గ్లాస్ ఏం చూడదు, అందరికీ ఇచ్చాడు. మీరు అలా చేయండి. మీరు కూడా మీకు మంచి పేరు వస్తుందా, ఆయన కూడా మంచి పేరు మీకు వస్తుందిగా చేస్తే. పొద్దున్న లేస్తే జగన్ బాగలేదు, 9 ఏళ్ళ బాగలేదు, మా మంచి ప్రభుత్వం. ఏం మంచి ప్రభుత్వం? ఒక్కడికి అమలు చేయాలి. ఇప్పటికే వైసీపీ వాళ్ళు కనుక మేలు చేస్తే మనం పాముకి పాలు పోసినట్లే అని చెప్పి సీఎం గారు అంటున్నారు. వయసు 40 సంవత్సరాలు అనుభవం అంటారు. మరి ఇదే కక్ష సాధింపు కదమ్మా. నువ్వు పథకాలు అమలు చేయండి. ప్రతిపక్షం అడుగుతారు, మేము చేయండి.